కుంభరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జూన్ 29, 2025 నుంచి జూలై 5 ఆదివారం నుంచి జూలై 5, 2025 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శనైశ్వరుడు, తృతీయంలో శుక్రుడు, పంచమ రవిగురుడు, షష్టమ బుధుడు, సప్తమ చంద్రకుజ కేతుల యొక్క సంచారం. కుంభరాశి వారికి జన్మరాహు, ద్వితీయంలో శనైశ్వరుడు అంటే ఏలినాటి శని ప్రభావంతో ఉండేటువంటి కుంభరాశి వారికి కొంత ముఖ్యంగా ఆరోగ్య విషయాలు, దీర్ఘకాలిక సమస్యలు, స్త్రీలకు ముఖ్యంగా ఇంటర్నల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మరి ఈ రాశి వారికి జన్మరాహు, సప్తమ కుజకేతుల యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో కొద్దిపాటి సమస్యలు పెరుగుతాయి. మనోధైర్యాన్ని పెంచుకోండి, అనవసర నిర్ణయాలు తీసుకోకండి, అనవసర ఆలోచనల వల్ల ఒత్తిడి భారం పెరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంలో ప్రయాణాలు తక్కువగా చేయండి, దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని కలగచేస్తాయి. కుటుంబ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి పనిలో దైవిక బలాన్ని పెంచుకోండి. ప్రతి పనిలో ఒక సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనవసర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. రుణబాధలు, ధనబాధల నుంచి కాస్త ఒత్తిడి పెరుగుతుంది. శీఘ్రంగా లోన్స్ కానీ, గృహ నిర్మాణాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. అంటే గృహ నిర్మాణాల మీద పెట్టుకోవటం, మీరు వస్తువులు కొనుక్కోవటం, ఫ్లాట్స్ కొనుక్కోవటం, తద్వారా మీరు రుణాలు చేసుకోవటం వల్ల శుభమూలకమైన రుణగ్రస్తం అవుతుంది. కాబట్టి అది మనకి ప్రయోజనదాయకమైనటువంటి శుభమూలకమైనటువంటి ఖర్చు వల్ల మీకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఈ వారంలో చక్కటి శుభవార్తలు వింటారు, గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత సమస్యలు, ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే తగిన జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారు ఆర్థిక నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి. మధ్యవర్తుల వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ప్రతి వ్యవహారంలో దైవిక బలాన్ని పొందండి. పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల శుభకార్యాలకు శ్రీకారం చుడతారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. ఇక పంచమ రవిగురుల యొక్క సంచారం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. గృహంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాల రీత్యా కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు మీ సంకల్పాన్ని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఏమిటి అంటే ఫైనాన్స్ రంగాలు, అనారోగ్య విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి నిర్లక్ష్యం ఏదైనా వహించినట్లయితే ఒత్తిడి, అనవసర సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యాచరణ చేసుకుంటారు. శ్రమకారకులు, కార్మికులు, కర్షకులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. సప్తమ, షష్టమ బుధుడి యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక అవసరాలకు సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మిత్రులు, మధ్యవర్తి నుంచి సహాయ సహకారాలు పొందుతారు. శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో చక్కగా ఈ రాశి వారికి జన్మరాహు యొక్క దోష నివారణ కోసం మాతంగి కవచాన్ని చదువుకోండి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగనే ఈ వారాంతంలో మీరు చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని కానీ, గణపతి అష్టోత్తరాన్ని కానీ చదువుకోవటం వల్ల ప్రతి పనిలో చక్కటి విజయాలు చేకూరుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.